విజయవాడ వెస్ట్ లో ఎంపీ అభ్యర్థి కేశనేని చిన్నితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కలవడం జరుగుతుంది. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ చాలా అపూర్వ ఆదరణగా పిలుస్తున్నారు. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. తప్పకుండా ఉమ్మడి అభ్యర్థులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలబోతున్నాం. ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలబోతున్నారు. ఇంకొక విషయం సార్, మీ పర్యటన ఇప్పుడు ఒక విషయం అసలు ఇది కాదు. నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువిమర్శలు చేశారు. వాళ్ళందరూ 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను, నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా? ఇన్ని 10 సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా, నువ్వు ఏమి సాధించావు? అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు, అంతేకాకుండా ఎన్నో వాళ్ళ టిట్కో ఇళ్ళు, ఎల్ఈడి లైట్లు, ఇటువంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ఫ్లైఓవర్లు అన్నీ సాధించుకున్నాం. ఇటువంటి ఎన్నో సాధించిన వ్యక్తి ఆయన. మోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆ తర్వాత 2019లో మనం అధికారం కోల్పోయినా కూడా అమరావతి రాజధాని కోసం ఎక్కడైనా ఆయన అలు పెరుగని పోరాటం చేశారు. అటువంటి వ్యక్తిని నువ్వు ఏమి చేశావో నువ్వు చెప్పుకో, అంతేగాని నేను గుప్పుడు తెరుస్తాను అన్న. నీ గుప్పుడు ఆల్రెడీ మేము తెరిచాం. చాలా ఛాలెంజ్లు వేసాం. ఒక్క ఛాలెంజ్కి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వవు. నువ్వు చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఈ మధ్య చూసా, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులను విమర్శించే స్థాయిని ఇది కాదు. నీ స్థాయి గోలు తెచ్చుకో. ఎన్నో కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కరోజు ఒక్క కొండ ఎక్కావా అని అడుగుతున్నా. కొండపైన నుంచుంటే కొండపైన దిగే ఓపిక కూడా నీకు లేదు. కాబట్టి మా నాయకులు, తెలుగుదేశం నాయకులు, అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైన జన సైనికులన్నా, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరం ప్రజల చెంతనే ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నా, అంతేకాకుండా తర్వాత ఎంపీ కింద గెలిచిన ఒక్కరోజు వన్ టౌన్ చూసిన పాపాన్ని పోలేదు. ఏ రోజు ఒక్క కొండ 10 సంవత్సరాల్లో ఎక్కిన మా పోలేదు. ఈ రోడ్డుకు వచ్చావు ఏ రోజన్నా? ఆల్రెడీ 5 రోజుల్లో ఆయన ఎన్ని ప్రాంతాలు తిరిగారో మీరే చూశారు. కాబట్టి విమర్శలు ఎన్నన్నా చేయొచ్చు. ఏదో నీకు అది మీడియాకి పనికొచ్చుది, కానీ నువ్వు ఓసర వెళ్ళవని ఏ రోజే చెప్పా. నేను చేసిన ఛాలెంజ్కి రావయ్యా బాబు, తర్వాత మా పెద్ద నాయకుల దగ్గర అందరి దగ్గరికి వెళ్దు. కానీ నేను 20 సంవత్సరాల చరిత్ర బయట పెడతాను. అదే కదా మీరు అడుగుతారని ముందే చెప్తున్నాను. 20 సంవత్సరాలు పెట్టమనండి. 60 సంవత్సరాలు పెట్టినా కూడా ఆయన రెడీగా ఉన్నారు. నేను 20 సంవత్సరాల దాకా ఎందుకులే, ఓ 9 సంవత్సరాలకు బయట పెట్టా. దాన్ని ఛాలెంజ్ చేసిరా. మేము ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 2 దగ్గర డబ్బులు తీసుకుని సీట్లు ఇప్పిస్తానని చెప్పావు. వాళ్ళ నాయకులందరూ మాతోనే ఉన్నారు. నేను నీకు ఒకటే చెప్పా ఓపెన్ డిబేట్లో, చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అన్నావు. వారిని చూసుకుంటుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. వారికి న్యాయం జరుగుతుంది. ప్రయాణం చేస్తారు. గత వారం రోజుల నుంచి విజయవాడలో సంపన్నులు వచ్చారు, డబ్బున్న వాళ్ళు వచ్చారు, ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు? సంపన్నులు కదా. జగన్ రెడ్డి ధనవంతుడైన రాజకీయ నాయకుడు. పట్టించుకోకుండా మమ్మల్ని అడిగినప్పుడు మీరైనా మీడియా అడగాలిగా. మరి మీ ముఖ్యమంత్రి ఏంటి? జగన్ రెడ్డి ఎన్ని స్కాములు చేసావు, మరి ఎన్ని చేసావు, మరి అతన్ని ప్రశ్నించమేంటయా? మా 9 సంవత్సరాలు 9 నెలలు చంద్రబాబు నాయుడు గారిని పొగిడావు. మరి వాళ్ళు నీకు దయ్యం అయిపోయాడా? నీకు సీటు రాకపోతే అని అడగాలిగా మీరు కూడా. ఆయన ఏదో పేపర్ల కోసం, ఎందుకంటే ప్రజలు ఉండట్లేదు ఆయన దగ్గర. ప్రజలు ఉండట్లేదు కాబట్టి మీడియా ఇటువంటి కువిమర్శలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అతను పట్టించుకోవాల్సినంత వ్యక్తి కూడా కాదని నేను అనుకుంటున్నాను. డివిజన్ 41లో ఓటర్ మహాశయులందరినీ కలిసి మాకు సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి జనసేన గ్లాసు సపోర్ట్తో ఉమ్మడి కూటమి అభ్యర్థుల కింద మేము నిలుచుంటున్నాం. అది తెలియపరచడానికి, ఓటర్ మహాశయుల్ని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు అందరినీ కలుస్తానికి వచ్చాం. పాదయాత్ర చేస్తాం.